పాకిస్తాన్లో పుట్టి కెనడాలో స్థిరపడి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకి స్కెచ్లు వేసినటువంటి రాణా అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టి అక్కడ విచారించి అక్కడ శిక్షించి ఆ పైన భారతదేశానికి ఇవ్వబడినటువంటి తొలి నేరస్తుడు అనాలి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నేరస్తుల అప్పగింత ఒప్పందాలలో అమెరికా వెనకాడుతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. వాళ్ళకి అక్కడ కొన్ని విశేష హక్కులు ఉంటాయి అక్కడ ప్రజలకి, కాబట్టి అక్కడ వాళ్ళని ఎవరు. కానీ ఉగ్రవాదం విషయంలో ట్రంప్ మొండిగానే ఉన్నాడు. ఉగ్రవాది కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రపంచంలో ఎక్కడున్నా కంట్రోల్ చేయాలనుకో. ఇప్పుడు ఆ రాణాగాడు ఇండియా వచ్చేసాడు. అదేదో వాడికి ప్రధానమంత్రి వచ్చినట్టుగా పొద్దునుండి రాత్రి దాకా స్క్రోలింకులు, మరి కాసేపట్లో వస్తాడు, గంటలో వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు, వాడిని రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళు ఉన్నారు అన్నట్టు రాసుకొచ్చారు. అంటే బట్ సరైన వార్తలే రాశారనుకోండి. కానీ వాడికి అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారంటే భారతదేశంలోని ముంబాయి బాంబు పేలుళ్లతో పాటుగా 8 రకాల పేలుళ్ళకి వెనకాల వాడు సూత్రధారి. పాకిస్తాన్లోని ఐఎస్ఐ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైన్యం, అక్కడ ఉన్నటువంటి సపరేట్ టీము కలిసి చేసేటటువంటి స్కెచ్లు, ఉగ్రవాదుల టీము కలిపి చేసే స్కెచ్లకి ఫండింగ్ని ఈ విదేశాల నుండి తయారు చేస్తారు. ఈ రాణా లాంటి వాడు, వీడితో పాటుగా ఇతర దేశాల్లో కనీసం 15-20 మంది ఉంటారు. వీళ్ళు ఒక ప్లాన్ తయారు చేశాక దీనికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ బాధ్యత ఏమో చదువు సంధ్య లేనటువంటి మత ఉన్మాదంతో పెట్టిరేగిపోయేటటువంటి చస్తే చచ్చాం, చచ్చిపోతే ఏది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే 72 మంది అమ్మాయిలు వచ్చి లైన్లో మన దగ్గర పడుకుంటారనేటటువంటి పిచ్చ మూర్ఖత్వంతో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు. ఆ మూర్ఖపు ఎదవలతో వీళ్ళు చేయిస్తారు. వాళ్ళకి అవసరమైనటువంటిది చిట్ట చివరికి సత్యం ముందు వాళ్ళ కొంపకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, వాడు ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి అమ్మాయిల్ని సమకూర్చడం కూడా ఏది ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి వచ్చే ముందు వాళ్ళని పూర్తిగా సంతృప్తి పరచడం అనమాట. అంటే బలిచ్చే ముందు పశువుకి మేపినట్టు అనమాట చేసేది ఇదంతా కూడా. అట్లాగా వీళ్ళని తయారు చేసి ఆ తర్వాతన అచ్చోసిన ఆంబోతుల్లా వదిలిపెట్టడానికి మొత్తానికి అయ్యేటటువంటి ఖర్చుల్ని ఖతార్ ఆధారంగా ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు డబ్బులు పంపించేటటువంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. అలాంటివన్నీ వీళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ రాణా అనేటటువంటి వాడు నోరు విప్పితే అమెరికా వాడిని ప్రశ్నించింది. అమెరికా ప్రశ్నలు అమెరికా కోణంలో నుంచి ఉంటాయి. కానీ పాకిస్తాన్తో నిరంతరం వ్యవహారాలు జరిపేటటువంటి మన ఎన్ఐఏకి తెలుసు, మనకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా వీడి జాతకాలు తెలుసు, ఏమేమి కార్యకలాపాలు వీళ్ళది ఉందన్నటువంటిది. ఇప్పుడు వీడేం చెప్తే పాకిస్తాన్కి ఏమవుతుంది, ఎందుకంటే ఇవన్నీ మనం బయట పెడతాం ఖచ్చితంగా. అంత మాత్రం పాకిస్తాన్కి ఏమీ కాదు. కానీ పాకిస్తాన్కి ఆ మధ్యకాలంలో ఏదైతే FATF నిబంధనల ప్రకారం ఉగ్రవాద దేశం అన్నటువంటి ముద్ర కారణంగా ఏదైతే చాలా రోజుల పాటు వాళ్ళని గ్రే లిస్ట్లో పెడితే ఆ తర్వాత బైడెన్ రాగానే గ్రే లిస్ట్లోంచి తీసేపించాడు కదా, ఇప్పుడు మళ్ళీ గ్రే లిస్ట్లో పెట్టిస్తారేమో. అక్కడ ట్రంప్ ఉండే, ఇక్కడ భారత్ ఉండే, ఈడేమో పాకిస్తాన్ చైనా సంకనాకుతుండే, కాబట్టి ఏదన్నా చేయిస్తారేమో అన్న వణుకైతే పెరుగుతోంది.